యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. సాక్షాత్తు దైవమైనప్పటికీ, సంపూర్ణ దైవ స్వభావము తనలో ఉన్నప్పటికీ ఈ లోకానికి వచ్చినప్పుడు శరీరధారిగా సంపూర్ణ మానవుడిగా వచ్చాడు. అంటే సంపూర్ణ మానవ స్వభావముతో యేసుక్రీస్తు లోకంలో 33.5 సంవత్సరములు జీవించాడు. ఆయన సంపూర్ణ మానవ స్వభావం కలిగినటువంటి శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనలాంటి ఆలోచన ఆయన హృదయంలో లేదు. మనలాంటి శరీరేచ్ఛలు ఆయన శరీరంలో లేవు. మన పోలికలో, మన స్వరూపంలో, నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదుట ద్వారా నరుడు జీవాత్మయ్యాడు. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ మానవ స్వభావం కలిగిన వాడే అని చెప్పుకుంటున్నాం. ఆ సంపూర్ణ మానవ స్వభావం ఏమిటో తెలుసా? ఆదాము అవ్వలు పతనము కాక మునుపు, వారు పాపము చేయక మునుపు వారిలో ఏ స్వభావం ఉన్నదో ఆ సంపూర్ణ మానవ స్వభావం యేసుక్రీస్తులో ఉన్నది. వారు పతనము కాక మునుపు ఎంత పరిశుద్ధంగా ఉన్నారో అటువంటి ఆ మానవ స్వభావాన్ని యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు గనుక ఆయన పాపము ఆయన హృదయంలోకి వెళ్ళలేదు. మనలాగా పాపపు ఆలోచన, పాపపు తలంపు, పాప ఇచ్చలు, శరీరేచ్ఛలు ఆయనలో లేవు. క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డ.